సినీ నటుడు నందమూరి బాలకృష్ణను జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. బాలకృష్ణను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత 15 సంవత్సరాలకి ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో. దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.